తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ పరిపాలన గత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే నయమే బాగానే ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్ అంత లేదు. ఓకే. బాగా ఏంటంటే కొంచెం మైనస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఈ హైడ్రా వచ్చింది కదా, హైడ్రా వల్ల అందరూ ప్రభావం పడుతుంది. మంచోళ్ళ మీద అదే పడుతుంది, మా ఉన్న అదే పడుతుంది. దాన్ని ఏదో క్లియర్ చేసి స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ అవ్వు. ఈ పరిపాలన అధికారులు కూడా అంత లేదు, లంచాలకు ఎగబడుతున్నారు. మేము కూడా మాది పోచమల్లి మండలమే, కొద్దిగా అంతా ఉంటారు ఎట్లా అధికారులు. ఒక్కొక్కప్పుడు చూసుకుంటే ఆంధ్ర వాళ్ళని గోవాకి అన్నారు, ఇప్పుడు మార్వాడీస్ అంటున్నారు. అసలు ఇదంతా సాధ్యం అది అవుతుంది? వేస్ట్, అది వద్దులే. అట్లెందుకు, అందరూ కలిసి ఉండాలి. అంతా భారతీయులే. ఏదైనా కష్టపడి పనిచేస్తే ఏదైనా ఉంటుంది, అట్లా అంటే ఏముంటుంది. తెలంగాణ అంటేనే కులాలు మతాలు ఏది లేకుండా నివసించే వాళ్ళు. అండ్ మెయిన్ లో హైదరాబాద్ అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. మరి ఈ నినాదం అనేది క్రియేట్ చేయడం కరెక్టే అంటారా? అది కాదు, అది కాదు. అందరూ కలిసి ఉండడం మంచిది. అంతటా ఎక్కడైనా పని చేసుకుని మన ఇండియన్స్ భారతీయులు ఏదైనా పని చేసుకుని మనకు హక్కు ఉంది. ఇప్పుడు కాశ్మీర్లో కూడా మనం చేసుకోవచ్చు. మనకు 375 వచ్చింది కదా, ఆ బాధ్యత కూడా ఉంది. అట్లా ఏం లేదు. నరేంద్ర మోడీ కూడా పరిపాలన చాలా దేశం. అంటే ఇప్పుడు వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది కుల వృత్తి అనేది ఆగిపోతుంది ఇక అని చెప్తున్నారు. అంటే కష్టపడతాం, ఫలితం ఉంటుంది. కులవృత్తి అంటే కులవృత్తి కూడా టాలెంట్ కూడా ఎంతో ఇంప్రూవ్ అయింది సార్. టెక్నాలజీ కూడా పెరిగింది, దాన్ని బట్టి ఇంప్రూవ్ అవుతుంది కదా. ఏం లేదు. ఇప్పుడు చేనేత పరిశ్రమ అయితే ఎంకరేజ్మెంట్ చేయాలి. చేనేత కథ బట్టలు తోడడం అవన్నీ మన నాన్న కూడా పిలిపించింది కదా, దానికి మేము ఫుల్ సపోర్ట్. నేను బీజేపీ ఎక్కువ సపోర్ట్ చేస్తాను ఇప్పుడున్న పరిపాలన. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? లోకబాడి ఏది చెప్పలేదు. టీఆర్ఎస్ అయితే తగ్గిపోయింది, ఇటు బీజేపీ కాంగ్రెస్ కే ఉంది. బీజేపీ రావాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీ రావాలి, కానీ బీజేపీలో సరైన నాయకుడే లేడు అని అంటున్నారు. అదొకటే మైనస్ అయిపోయింది. బీజేపీలో ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. రాజాసింగ్ ఉండే ఎంత బాగుండేది, అందుకు చేశారు. వాళ్ళు బీజేపీలో కూడా కొద్దిగా వాళ్ళు కూడా పక్షపాతం చేసుకోవాలి. రాజకీయవేత్తలు పెద్దలు ఆలోచించి కూడా